జోగి రమేష్ తనయుడు అరెస్టుపై టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు స్పందించారు. అక్రమాలకు పాల్పడి బీసీని గౌడ కులస్తుడిని అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. జోగి రమేష్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, గత వైసీపీ ప్రభుత్వంలో పదవులను అడ్డం పెట్టుకుని జోగి రమేష్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ ఎంపీ నెంబర్లు తారుమారు చేసి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు వీరంతా కూడా అంబాపురంలోని భూమిని కొనుగోలు చేశారు. తర్వాత అవి ఈడీ జీవో పెట్టారు, ఆ భూములు అమ్మరాదు కొనరాదు అని చెప్పి. అటువంటి భూముల్ని తప్పుడు సర్వే నెంబర్లు పెట్టి ఆ భూముల్ని వాళ్ళు హస్తగతం చేసుకుని మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చేయి మార్చడం జరిగింది. ఆ సర్వే నెంబర్లు మార్పు చేయడం కోసం సర్వేయర్ను కూడా ప్రభావితం చేసి ఆ సర్వేయరు తప్పుడు సమాచారంతో నిర్వహించకుండానే సర్వే నిర్వహించినట్టుగా లాగిన్ చేసి సర్వే నిర్వహించేటప్పుడు పక్క భూముల వాళ్ళకు కూడా సర్వే నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ సమక్షంలో సర్వే చేయాలి. వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుగా దొంగ నోటీసులు సృష్టించి ఇవాళ రోజున సర్వే చేయకుండానే సర్వే చేసినట్టుగా నెంబర్ మార్చడం జరిగింది. ఈ రోజున మరి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలందరికీ కూడా ఏ విధంగా న్యాయం చేశారని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజున జోగి రమేష్ చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటి ఏదో బీసీలకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన తప్పులు చేసి బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఏ విధంగా కుదురుద్ది? గతంలో 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అచ్చెన్నాయుడు గారు బీసీ కాదా, కొల్లు రవీంద్ర గారు బీసీ కాదా, అయ్యన్న పాత్రుడు గారు బీసీ కాదా, యనమల రామకృష్ణ గారు బీసీ కాదా? వారందరి మీద కేసులు పెట్టినప్పుడు ఏమైందని చెప్పి మీ అందరికి కూడా అడుగుతా ఉన్నాను. ఆ రోజున పెట్టినటువంటి కేసుల్లో ఒక్క కేసు అనే ప్రూవ్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఆ రోజున బీసీ నాయకత్వాన్ని ఏ విధంగా తొక్కాలో జగన్మోహన్ రెడ్డి చూశాడని చెప్పి మీ అందరికి కూడా తెలియదు.